అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మినీ ఆడిటోరియం నిర్మాణం కోసం మొదలైన కసరత్తు. ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసి చర్చించిన జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి చంద్రశేఖర్. కోళ్లబైలులో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం. రెవెన్యూ అధికారుల అండదండలతోనే అక్రమ విక్రయాలు ఆరోపించిన బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు. పోలీసు అధికారులకు ఎస్పీ ధీరజ్ కొనుబులి ఆదేశం. కన్నవారికే కంటకమైన కుమారులు, ఆస్తి కోసం ఇల్లు కూల్చివేత. వృద్ధ దంపతుల ఆవేదన. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. ఇక డీటెయిల్స్ చూస్తే, అన్నమయ్య జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సోమవారం ఉదయం నుండి అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా తమ గోడును వెళ్లబోసుకోవడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో ఎటు చూసినా ప్రజలే కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వచ్చిన వారందరికీ ఇబ్బంది కలగకుండా అధికారులు చెట్లు మరియు షెడ్ల కింద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్వయంగా ప్రజల మధ్యకు వచ్చి వారి విన్నపాలను నేరుగా అందుకున్నారు. భూ సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర వ్యక్తిగత సమస్యలపై వచ్చిన అర్జీలను ఆయన పరిశీలించి వెంటనే వాటిని ఆన్లైన్ సిస్టంలో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సామాన్యుల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పట్ల పోలీస్ అధికారులు అత్యంత వేగంగా స్పందించాలని, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి స్పష్టం చేశారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నకిలీ పత్రాలతో జరుగుతున్న భూ కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని సామాన్యులను దోచుకునే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు. కుటుంబ కలహాలు, అధిక వడ్డీ వేధింపులు, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ కొన్ని ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి కేసుల పురోగతిని సమీక్షించారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే సామాన్యుడికి భరోసా కల్పించాలని, చట్టపరిధిలో విచారణ పూర్తి చేసి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను వెంటనే జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులకు అండగా ఉంటూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్క అధికారి అంకిత భావంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిలో ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మినీ ఆడిటోరియం నిర్మాణం కోసం కలెక్టర్ నిశాంత్ కుమార్ మినీ ఆడిటోరియం నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. దీనిపై స్పందించిన జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ చంద్రశేఖర్ మినీ ఆడిటోరియం నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలుసుకొని మినీ ఆడిటోరియం నిర్మాణ పనుల గురించి చర్చించారు. దీనిపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లిలో కలెక్టర్ నిశాంత్ కుమార్ మినీ ఆడిటోరియం నిర్మాణ పనులకు సుముఖత వ్యక్తం చేయడం అందరికీ తెలిసిన విషయమేనని, ఆడిటోరియం నిర్మాణ పనులు ఎలా ఉండాలని దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయమై మదనపల్లి మున్సిపల్ కమిషనర్కు స్థలం పరిశీలన మరియు ఇతర విషయాల గురించి జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్తో చర్చించాలని తెలిపారు. మనం ఏదైతే జిల్లా స్టేడియం కోసం ప్రతిపాదన పెట్టాము, జిల్లా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు దీనికి ఒక ముందడుగు వేసి మనం దానికి రిపోర్ట్ తీసుకుంటున్నాం. తప్పకుండా దాని రిపోర్ట్ తీసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకునేసింది ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనము ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా మనం పనిచేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకి సరిపోయే హంగులు ఏమేమి కావాలనో, రోడ్ వైడనింగ్స్ కానీ ఇవే కాకుండా రోడ్ వైడనింగ్స్లో మినిమైజ్ చేసి మనుషులు కూడా కష్టాలు లేకుండా అందరితో సమాలోచన చేసి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇవే కాకుండా ఏదైతే స్పోర్ట్స్ స్టేడియం అనుకున్నాం, అలాంగ్ విత్ ద ఇండోర్ స్టేడియం విత్ స్విమ్మింగ్ పూల్. ఇండోర్ స్టేడియం లేడీస్కి సపరేట్, జిమ్ రూమ్తో సహా లేడీస్కి మొత్తం కొంచెం ప్రైవసీగా పెట్టాలని ప్లాన్ చేశాము. అదే కాకుండా జెంట్స్ కోసం సపరేట్ ఇండోర్ స్టేడియం యాజ్ వెల్ యాజ్ హాకీ, ఫుట్బాల్స్ ఇవి కూడా పూర్తి స్థాయి. ఎందుకంటే రేపు ఆ స్టేడియం ఎలా ఉండాలంటే ఒక స్టేట్కి ఒక మాన్యుమెంట్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. ఆ విధంగా మన జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ చేస్తున్నారు.
దీనికి ఆయన ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా డిపిఆర్ ఇచ్చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మనం ఎంత త్వరగా అయితే త్వరగా మదనపల్లికి ఒక మంచి స్టేడియం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక డీటెయిల్స్ చూస్తే కన్న ప్రేమ కరువైందే, మానవత్వం మంట కలిసిందే. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడిన తల్లిని పట్టించుకోకపోగా వారు నివసిస్తున్న ఆశ్రాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న కసాయి కొడుకుల ఉదంతం మదనపల్లిలో వెలుగు చూస్తుంది. వివరాల్లోకి వెళ్తే మదనపల్లి శానిటోరియం ప్రాంతానికి చెందిన పి గఫూర్ ఖాన్, ఆయన భార్య పి బుఢాన్ బి గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గఫూర్ ఖాన్ పాత ఇనుము వ్యాపారం చేస్తూ తన 3 కొడుకులు ఖాదర్ వల్లి, జాఫర్ వల్లి, సైఫుల్లా మరియు 2 కుమార్తెలను ప్రయోజకులను చేశారు. క్రూరంగా ప్రవర్తిస్తూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన కొడుకులు వారిని గాలికి వదిలేశారు. కేవలం పెద్ద కుమార్తె షహనాజ్ మాత్రమే వారి బాగోగులు చూస్తోంది. అయితే తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిపై కొడుకులు కన్ను పడింది. ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 1వ తేదీన కనీసం మానవత్వం లేకుండా జేసీబీతో ఇంటి కాంపౌండ్ గోడను కూల్చివేశారు. దీనిపై పోలీసులకు, తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో నేడు జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. వృద్ధ దంపతులు మాట్లాడుతూ షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉన్నాయని, కనీసం తినడానికి అన్నం కూడా పెట్టకుండా ఉన్న ఇంటిని కూల్చేసి మమ్మల్ని నడి రోడ్డుపై నిలబెట్టాలని చూస్తున్నారు. మా ప్రాణాలకు మా కొడుకులు, కోడల నుండే ముప్పు ఉంది అని గఫూర్ ఖాన్ కన్నీరు మున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని, అక్రమంగా ఇంటిని కూల్చిన కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్నారు. స్వామి, మేము ఎక్కడా లేకుండా అయిపోయింది. నా కాళ్ళు నొప్పులు, నాకు ఇది నరాలు వ్యాధి ఉందా స్వామి, నాకు ఎక్కడా పోలేను స్వామి. ఏమో దయచేసి ఉంటామో ఎవరు చూస్తే వాళ్ళకి ఇస్తామో స్వామి. ఏమి చేయలేము స్వామి. మేము ముసలోళ్ళు ఆయన కొట్టినారు స్వామి. చూడండి స్వామి, పిల్లలు ఒకటి సాఫ్ట్వేర్ చేస్తా అన్నాడు స్వామి. వాళ్ళు దౌర్జన్యంగా మా ముందుకు వచ్చి ఇంకా బైక్ నుంచి మనుషులను తీసుకొని వచ్చి కొట్టిపిచ్చి తర్వాత దౌర్జన్యంగా ఆడ ఉండే ఇండ్లు కూడా పడగొట్టేసి వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నిన్న చూస్తే బుల్డోజ్ తెచ్చి అవన్నీ తోసేసి కాంపౌండ్ అంతా తోసేసి వాళ్ళంతా ఇష్టంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి నా పేరు పి గఫూర్ ఖాన్, తురకపల్లిలో నివాసం ఉండేది. కానీ అక్కడనే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి నా కొడుకులు ఇట్లా చేస్తూ ఉన్నారు. ప్లేస్ 3 ఇండ్లు ఉన్నాయి సార్. 3 ఇండ్లు పడిగొట్టేసి వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు కట్టిన దౌర్జన్యం కడతా ఉన్నారు. మళ్ళీ వచ్చి ఇంకొక ఇల్లు ఉంది, దాని ముందర ఈ బాత్రూమ్ బొంగ పెట్టి అది మా ఇంటి ముందరకు పెట్టేసి నేను పెద్దదాన్ని. మేము 5 మంది బిడ్డలు. 5 మందిలో 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. మగపిల్లలు తురకపల్లి, కొండమారపల్లి పంచాయతీ. మేము ఉర్దూ స్కూల్ వెనకాల ఉండే ఇల్లు. మాకు ఒక ఇల్లు బిద్ది ఇల్లు, 4 రూములు. ఆ 4 రూములు ఆ ఇంట్లో ఉంటే మేము మా నాయనకి స్ట్రోక్ వచ్చింది, 3 సార్లు వచ్చింది. ఒక్కసారి కానీ 10 రూపాయలు ఇచ్చి చూపించలేదు. 3 కొడుకులు ఇప్పుడు ఇల్లు కావాలని కట్టుకున్నారు. వచ్చి మా ఇల్లు వదిలేసి పక్కన స్థలం ఉంటే, ముందర స్థలం ఉంటే కట్టుకున్నారు. ఆ కట్టుకొని మా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఆ ఇల్లు మాకు కావాలా, ఈ ఇల్లు గాని మాకు కావాలా, మీరు ఎట్లా ఉంటారో ఆ ఇంట్లో అని చూద్దాము అని చెప్పి మాకు నానా హింసలు పెడతా ఉన్నారు. మా తల్లిదండ్రికి నేను 30 సంవత్సరాల మదనపల్లి మండలం కోలబైలు పంచాయతీ పరిధిలోని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 629-2 ఆక్రమించి అక్రమంగా విక్రయించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో రద్దయిన పట్టాతో ఇప్పుడు అక్రమంగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని, ఈ భూమిపై హైకోర్టులో వివాదం WP నంబర్ 44613/2017 నడుస్తున్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పనులు సాగిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కే మౌనంగా ఉంటున్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి విచారణ జరిపి ప్రభుత్వ భూమిని కాపాడాలని, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పునీత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆ భూమిని విక్రయించాలని జరుగుతున్న ప్రయత్నాలపై బహుజన యువసేన BYS ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వంలో చాలా భూ కబ్జాలు జరిగాయి, రెవెన్యూ సమస్యలు జరిగాయి. అవన్నీ లేకుండా కట్టడి చేయాలా, అవన్నీ కట్టడి చేసి
ఏ సమస్యలు లేకుండా చూడాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే సీఎం గారు అయితే ఏమి, డిప్యూటీ సీఎం గారు అయితే ఏమి, నారా లోకేష్ గారు అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ వాటికి అన్నిటికీ విరుద్ధంగా మదనపల్లిలో మనం గమనిస్తే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటాయో వాటిని అన్ని కూడా కబ్జా చేసే ప్రయత్నము ఈ రోజు జరుగుతుంది. దానికి ఉదాహరణ మన కోలబైలు పంచాయతీ ఇనెలిజిబుల్ గా చేసి ఆ డిఫామ్ పట్ట క్యాన్సిల్ చేస్తూ ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే ఆ సర్వే నెంబర్ లో భూమి ఉందో ఆ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి అవుతుంది. మరి ప్రభుత్వ భూమిలో వాళ్ళు కార్యకలాపాలు చేస్తున్నా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే డిఫామ్ పట్ట పొందారో వాళ్ళందరూ కూడా కోర్టుకు కూడా పోవడం జరిగింది. 2017లో కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. మరి ఆ రిట్ పిటిషన్ ఇంకా కోర్టులోనే ఉంది. ప్రభుత్వ భూమిలో ఎవరైతే ముందు డిఫామ్ పట్ట ఇచ్చి క్యాన్సిల్ చేసేస్తారో వాళ్ళు నీట్ గా సవరణ చేసుకొని గత ప్రభుత్వంలో కూడా అదే సర్వే నెంబర్ లో కొన్ని అయితే ఫ్లాట్లు అమ్మడం జరిగింది. ఇప్పుడైతే ఎక్కడైతే మొత్తం క్లీన్ చేసేసి మళ్ళా ఫ్లాట్లన్నీ కూడా ఎవరైతే ముందు పట్ట ఇచ్చినారో వాళ్ళే. ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషాపై చిప్పిలి ప్రజలు అంతులేని అభిమానం చూపించారు. ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు బీదం గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యేకి అడుగడిన ప్రజలు నీరాజనం పలికారు. అదేవిధంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీదం గురునాథ్ యాదవ్ ఏర్పాటు చేసిన అతిపెద్ద కటౌట్ పాలాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గురునాథ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కాకుండా నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ మాట తప్పని మడమతి పని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు. అహర్నిశలు ప్రజల శ్రేయస్సు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసే షాజహాన్ బాషా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిప్పిలి ప్రజలు తనపై చూపుతున్న అభిమానానికి ఫిదా అయిపోయానన్నారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. పార్టీ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడంలో ఎప్పుడూ ముందుంటారన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో అతిపెద్ద టెంకాయల హారంతో ఘన స్వాగతం పలకడంతో పాటు కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారని ప్రశంసించారు. ఇంతమంది ప్రజల అభిమానమే తనను ముందుకు నడిపిస్తోందన్నారు. కోలాటాలు, పిల్లనగ్రోవీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో చిప్పిలిలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ప్రజలు పార్టీ కార్యకర్తలకు విందు భోజనం వడ్డించారు. ఈ వేడుకలలో గంగులప్ప, నయాస్, ఖాదర్, కిరణ్, జనసేన బావజన్, నవీన్, రాజు, మల్లికార్జున, ప్రవీణ్, తాజు, గంగిరెడ్డి, వెంకటరమణ, చంద్రశేఖర్, నరసింహులు, సంగమిత్రదేవి, రాధా, జీవి నాయుడు, ఈశ్వర్ నాయుడు, కృష్ణప్ప, శంకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రెడ్డి ఛాయల్, రెడ్డి రాయల్, చల్లా చలపతి, రమేష్ రెడ్డి, రాటకొండ శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీడీపీ ఎన్డీఆర్ఐ నివేదిక తేల్చిన ఫ్లెక్సీలు కట్టి వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తారా? ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పవిత్రమైన తిరుమల తిరుపతి ప్రసాదం కల్తీ విషయం రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతూ నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో మదనపల్లె 2 టౌన్ పోలీసులకు వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించమని అంబటి రాంబాబు అడిగితే దాడులు, హత్యాయత్నం చేయిస్తారా? ఏపీలో ప్రజాస్వామ్య రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాక్షస పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం జరుగుతోంది. బీసీ నాయకుడు జోగి రమేష్ను సైతం ఇబ్బందులు పెడుతున్నారు. బీహార్ రాష్ట్రాన్ని మించి అరాచకాలు జరుగుతున్నాయని, దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అలజడి సృష్టించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జాయింట్ సెక్రటరీ తుర్ల ఆనంద్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, నాగరాజ్ రెడ్డి, మహేష్ కొత్తవారిపల్లె, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, సురేంద్ర,
విఎస్ రెడ్డి, రాజేంద్ర, ఇర్ఫాన్ షేక్, కాజా కౌన్సిలర్ యూనస్, మధు, మహేష్ గ్రానైట్, శారదారెడ్డి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. స్ప్రెడ్ చేద్దామనే ఉద్దేశంతో అలా ఫ్లెక్సీలు కూడా పిలిచినాయి. ఆ ఫ్లెక్సీలో భాగంగానే మన రాంబాబు గారు ఆ రోజు వచ్చింది. ఫస్ట్ ఒక రోజు రిక్వెస్ట్ చేశారు, అయ్యా మీరు చేసింది తప్పు, హైకోర్టు పరివ్యూలో ఈ కేసు జరుగుతూ ఉంది, మీరు ఇట్లా దోషులుగా ఆయన వేయడం తప్పు, అస్సలు ఆయన A1, A2, A3లో కూడా వాళ్ళ దీంట్లో కూడా ఆయన వచ్చింది దోషులుగా వీళ్ళు లేరు, ఏ రకంగా వాళ్ళకి పెడతారని చెప్పి రిక్వెస్ట్ చేసి దయచేసి తీసేయండి అని చెప్పి పోయినారు. తిరిగి మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా తీసేయండి, రేపటి వరకు తీసేయండి అని చెప్పి ఆయన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోయి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు రెడీగా ఆడ కర్రలతో దాడులు చేస్తా, రెడీగా ఆయన మీద నానా బూతులు పెట్టుకుంటా, ఆ లేడీస్ కార్యకర్తలను కూడా ఆడ పెట్టేసి అక్కడ నుండి ఆయనకు బూతులు చెప్పి ఇది చేశారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు AICTE న్యూఢిల్లీ వారి సహకారంతో కృత్రిమ మేధస్సు, సిలికాన్ ఆధారిత సాంకేతిక ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ రీసెర్చ్ అవకాశాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా IIT మద్రాస్ R&D అడ్వైజర్ ప్రొఫెసర్ దండు రాధాప్రసాద్ రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలు కేవలం బోధనకే పరిమితం కాకుండా వినూత్న పరిశోధనల ద్వారా సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువ అధ్యాపకులు మరియు విద్యార్థులు స్టార్టప్లు, పేటెంట్లు మరియు పరిశోధన ప్రాజెక్టుల వైపు దృష్టి సారిస్తే జాతీయ స్థాయిలో నిధులు పొందే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO రక్షణ మంత్రిత్వ శాఖలో మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ KS భానుమతి మరియు SOC టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి డాక్టర్ వీణా S చక్రవర్తిలు పాల్గొని పరిశ్రమల్లో డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ఉత్పత్తి నాణ్యత పెంచడం, తయారీ సమయం తగ్గించడం, ఖర్చులు నియంత్రించడం మరియు పర్యావరణ హిత తయారీ విధానాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మరియు సిలికాన్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా ఆరోగ్యం, పరిశ్రమలు, రక్షణ, ఆటోమేషన్ మరియు స్మార్ట్ పరికరాల రంగాల్లో వీటి వినియోగం వేగంగా పెరుగుతోందని తెలిపారు. విద్యార్థులు ఈ ఆధునిక సాంకేతికతల్లో నైపుణ్యం సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ S కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ K నిర్మలాదేవి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.